2024 డిసెంబర్ మంత్లో లాంచ్ అయిన TWS బడ్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇందులో మనకి ఒక ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడదాం అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ JBL వేవ్ బడ్స్ 2 అని చెప్పి ఒకటైతే ఉంటుంది అండ్ JBL వేవ్ బీమ్ 2 అని చెప్పి ఇంకొకటి అయితే లాంచ్ అయ్యింది. సో రెండు మనకి ఆ సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తున్నాయి దాదాపుగా. అండ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 8mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుంది. అప్ టు 40 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. USB-Cతో వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో మనకి వేవ్ 2 ఏదైతే ఉందో మనకి 3,999 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ బీమ్ 2 ఏదైతే ఉందో అది మనకి 3,499 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. రెండు మనకి JBL అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఐటల్ బడ్స్ ఏస్ ANC. సో ఇది మనకి 25 decibels యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి 8mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మనకి 28 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. 40 milliseconds లో లేటెన్సీ కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక ప్రైస్ వచ్చేసి 999 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రెడ్మీ బడ్స్ 6. సో ఇవి కూడా మనకి 12.4mm డ్రైవర్స్తో వస్తున్నాయి. అప్ టు 49 decibels వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ 4 mic డిజైన్తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్తో వస్తుంది. 54 mAh మనకి బడ్స్లో అయితే ఛార్జింగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీంతో మనం 10 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని చెప్తున్నారు. అండ్ కేస్లో వచ్చేసి 475 mAh అయితే ఉంటుంది. సో దీంతో మనకి 40 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 2,999 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ జెబ్రానిక్స్ నుంచి జెబ్రానిక్స్ జెబ్ థండర్ మ్యాక్స్. సో ఇదే మనకి ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ అయితే. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 40mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ దీని ప్లేబ్యాక్ టైం వచ్చేసి 140 hours ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్తో వస్తుంది. 120 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 1,299 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లావా నుండి లావా ప్రో బడ్స్ T24 అని చెప్పి ఉంటుంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 10mm డైనమిక్ డ్రైవర్స్ వస్తున్నాయి. క్వాడ్ మైక్ డిజైన్తో వస్తుంది. అంటే 4 mic డిజైన్తో వస్తుంది. సో దట్ మనకి కాల్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్తో వస్తుంది. 30 milliseconds లో లేటెన్సీతో వస్తుంది. ఇందులో మనకి 500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో దీంతో మనకి 45 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక ప్రైస్ వచ్చేసి 1,299 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని మీరైతే కొంచెం మైండ్లో అయితే పెట్టుకోవచ్చు. లైక్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కన్సిడర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నాయిస్ ఎయిర్ క్లిప్స్ OWS అని చెప్పి అయితే ఉంటుంది. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ 12mm డైనమిక్ డ్రైవర్స్ వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్తో వస్తుంది. ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దట్ మనం క్విక్గా ఛార్జ్ చేసుకొని బడ్స్ని అయితే యూజ్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. IPX5 రేటెడ్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి మనకి 40 hours వరకు ప్లేబ్యాక్ టైం ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 2,999 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు ఇంకా మంచి బడ్స్ అయితే దొరుకుతాయి. లైక్ ఇందాక మాట్లాడుకున్న రెడ్మీ బడ్స్ 6 ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్లో కొంచెం మంచి అయితే ఉంటాయి. బెటర్ మీరు దీని బదులు దాన్ని కన్సిడర్ చేయండి. అండ్ ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏమైనా ఉన్నాయా అనేది కూడా కన్సిడర్ చేయండి. అండ్ ఫస్ట్ మనం JBL గురించి మాట్లాడుకుంటే సో ఆ ప్రైస్ మనకి కొంచెం హెవీ ప్రైస్ అయిపోతుందని చెప్పవచ్చు. బట్ సౌండ్ క్వాలిటీ మీకు JBLలో మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయరాదు. సో ఒకవేళ మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలనుకుంటే మాత్రం వేరే దానికి వెళ్ళండి. సౌండ్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం JBL నుండి ఒకసారి అయితే రివ్యూస్ చెక్ చేసిన తర్వాత కన్సిడర్ చేయండి. సో ఐటల్ బడ్స్ ఏవైతే 999 దగ్గర అయితే ఉన్నాయో సో వాటిని కూడా మీరు స్కిప్ చేయడం బెటర్. సో ఆ ప్లేస్లో మీకు ఇంకా మంచి బడ్స్ అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ రెడ్మీ బడ్స్ 6 ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మీరైతే మైండ్లో పెట్టుకోవచ్చు. కొంచెం మంచి స్పెసిఫికేషన్స్తో అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ జెబ్రానిక్స్ జెబ్ థండర్ మ్యాక్స్ ఏదైతే ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయో సో వాటిని కూడా మీరైతే స్కిప్ చేయండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మంచివి అయితే దొరుకుతాయి. సో బెటర్ మీరు ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నప్పుడు వైర్డ్ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకోండి. వైర్లెస్ మీకు అంత ఎఫెక్టివ్గా అయితే ఉండకపోవచ్చు. గేమింగ్ చేసే వాళ్ళు అయితే బెటర్ వైర్డ్ అయితే తీసుకోండి. వైర్లెస్ అయితే యూజ్ కావు. ఎంత లో లేటెన్సీ ఉన్నా కానీ మీకైతే లేట్నెస్ అయితే తెలుస్తుంది. సో బెటర్ వైర్డ్ అయితే తీసుకోండి. ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్లో వైర్లెస్ అంత యూజ్ కాకపోవచ్చు. అండ్ లావా కూడా మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్లో స్కిప్ చేయొచ్చు. ఇంకా బెటర్ అయితే దొరుకుతాయి. అండ్ లాస్ట్ వన్ నాయిస్ కూడా సో ఇందాక చెప్పినట్లు రెడ్మీ
బడ్స్ అయితే తీసుకోండి, నాయిస్ బడ్స్ బదులు. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. సో దీనిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.